హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్‌లో మీకు క్విక్‌గా ఒక రూమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. చూసేయండి. రూమ్ టూర్ అని రైల్వే స్టేషన్ చూపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? యెస్ అండి. మేము తీసుకున్నది రూమ్స్ రైల్వే స్టేషన్ ఐఆర్‌సీటీసీ దాంట్లోనే. ఆగండి. ఐఆర్‌సీటీసీ అంటే రూమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? కానీ ఇవి చాలా బాగున్నాయి. అందుకే మీకోసం వీడియో చేసి మరీ చూపిస్తున్నాను. చూసేయండి. యాక్చువల్గా ఇవి వచ్చేసి వెయిటింగ్ లాంజ్ అనమాట. మనం స్టెప్స్ ఎక్కేసి పైకి ఎక్కేస్తే మనకి ఇలాగ ఫస్ట్ ఎంట్రన్స్లో వెయిటింగ్ లాంజ్ వచ్చేస్తుంది. ఈ వెయిటింగ్ లాంజ్ని క్రాస్ అయితే రూమ్స్ అనేవి వస్తాయి. కింద యాక్చువల్గా వెయిటింగ్ హాల్ కూడా ఉంది. 1 అవర్ 2 అవర్కి వెయిట్ చేసే వాళ్ళు అక్కడే వెయిట్ చేయొచ్చు. మనకి యాక్చువల్గా లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఈ రూమ్స్కి. ఎంట్రన్స్లోనే ఫస్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్ అనేది ఇంపార్టెంట్ కదా యాక్చువల్గా. ఏ రూమ్ చూస్ చేసుకున్నా సరే ఫస్ట్ అదే చూసుకుంటారు. బాగుంది అంటేనే ప్రొసీడ్ అవుతారు. ఇదిగోండి ఇక్కడ హాయ్ చెప్పేస్తుందని మీకు చూసేయండి. నెక్స్ట్ ఎంటర్ అయితే పక్కన ఒక చిన్న డస్ట్బిన్ ఇచ్చేసాడు. అట్లాగే ఒక టీవీ యూనిట్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి, ప్రీమియంగా ఉన్నాయి రూమ్స్ అయితే మాత్రం. ఇది నాన్ ఏసీ రూమేనండి. యాక్చువల్గా మేము ఏసీ యూస్ చేయలేదు, వింటర్ సీజనే కాబట్టి. మనకి హాట్ వాటర్ కెటిల్ ఒకటి ఇచ్చారు. అట్లాగే డీసెంట్ క్వీన్ సైజ్ బెడ్ అయితే ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది మంచిగా. ప్లస్ పక్కనే వచ్చేసి వార్డ్రోబ్స్ ఇచ్చాడు. మన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి వార్డ్రోబ్స్ అయితే ఇచ్చేసాడు. ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మంచిగా మన థింగ్స్ అన్నీ అయితే ఇందులో సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు డైనింగ్ ఏరియాకి అన్నట్టుగా. చిన్న చైర్స్ ఒక 2 చైర్స్ ప్లస్ ఒక చిన్న టేబుల్ ఒకటి ఇచ్చేసాడు. ఇక్కడ మీకు విండో వ్యూ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. యాక్చువల్గా మేము దసరా నవరాత్రుల్లో హంపి వెళ్ళామండి. హంపి వెళ్ళడానికి హోస్పేట జంక్షన్లో అయితే మేము స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హంపి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి హంపి అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి 30 మినిట్స్ అయితే టైం పడుతూ ఉంది. యాక్చువల్గా ఈ రూమ్ మాకు చాలా రీజనబుల్గా వచ్చిందండి. మేము 2 నైట్స్ స్టే చేస్తామని చెప్పాము. ఎందుకంటే డేలో అంతా మనం ట్రిప్లోనే ఉంటాం కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 1 నైట్కి 1000 రూపీస్ అని చెప్పారు. మాకు రీజనబుల్ అనిపించింది. 1 నైట్ స్టే చేసేసి మళ్ళీ చెక్అవుట్ అయిపోయి లగేజ్ వచ్చేసి వాళ్ళ క్యాబిన్ దగ్గరే పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ అదే రూమ్లో చెక్ ఇన్ అయితే చేసాము. 2 నైట్స్కి 2000 పడిందండి. చాలా బాగుంది. ప్లస్ మనకి వైఫై కూడా ఇస్తాడు, పాస్వర్డ్. ఇంకోటి థింగ్ ఏంటో తెలుసా, ప్రతి రూమ్లో టీవీ ఉంటుంది కానీ ఆ టీవీ ఆన్ అవ్వదు. ఈ రూమ్లో అయితే టీవీ కూడా మంచిగా వర్క్ అవుతుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే మన థింగ్స్ పెట్టుకోవడానికి ఇట్లాగా చిన్నగా ఇచ్చాడు, డ్రాస్ లాగా అయితే. అన్నీ బాగున్నాయి. మీరు కూడా ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చాడు చూడండి, లాంగ్ డ్రెస్సింగ్ టేబుల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.